ప్రణీత్ రావు వెనక ఉన్న పెద్దలెవరు? డేటా ధ్వంసం వెనక మర్మమేంటి? అనధికారిక చర్యలకు పాల్పడ్డారా? పోలీసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. ఈ ప్రణీత్ రావు వెనక సంతోష్ రావు ఉన్నాడు, ప్రభాకర్ రావు ఉన్నాడు. ఇద్దరు ఒకటే సామాజిక వర్గం. ప్రణీత్ రావుని పెట్టుకున్నారు. ఆ ప్రణీత్ రావు డిఎస్పీ హోదాలో అక్కడ మొత్తం ట్యాప్ చేయాలి, వివరాలన్నీ వాళ్ళకి ఇవ్వాలి. రికార్డ్ ఇగో పలానా నెంబర్, ఇగో పలానా నెంబర్ ఇది, ఆయన పేరు ఇది, దీన్ని ట్యాప్ చేయగానే టక 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 ఆయన కింద ఒక 30 మంది సిబ్బంది ఉంటారు. ఇక ప్రణీత్ రావు మొత్తం పని ఫోన్లు ట్యాప్ చేశాడు. మొత్తం వాడు ప్రభాకర్ రావు చెప్పిన దాని ప్రకారంగా ఈ వ్యవస్థ అంతా నడిచింది. ఆల్ అపోజిషన్ లీడర్లు, ప్రశ్నించే జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, పౌర హక్కుల నేతలు, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినాయి. చివరికి ఎంత దుర్మార్గం అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో తెలుస్తున్న వాళ్ళ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారట. ఎంత దుర్మార్గులు అండి వీళ్ళు! సొంత ఫ్యామిలీ మెంబర్స్. హరీష్ రావు మీరు తిరగబడాల, మీ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు అన్నది చర్చ నడుస్తూ ఉన్నది. వాస్తవం కాదో తెలుసుకోండి. వీడు ఏం చేసిండు ప్రణీత్ రావు? ఇక గవర్నమెంట్ మారిపోగానే మొత్తం 40-50 హార్డ్ డిస్కులు మొత్తం అంతా డేటా అంతా తీసుకుపోయి క్రాష్ చేసిండు. సెల్లార్లో పోయి తలగబెట్టిండట, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి. అది దొరికిండు. అయితే ఒక లాకర్లో ఉన్న ఒక డేటా ఏదో వీళ్ళకి దొరికిందని బయట మాట్లాడుకుంటా ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఇప్పుడు వీళ్ళు అధికారికంగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద క్రైమ్. ఇది సంపడం కంటే చాలా పెద్ద క్రైమ్ ఇది. కంచే చేను మేసిన చందంగా డిఎస్పీ ప్రణీత్ రావు తాను చేసిన విభాగంలోని సమాచారాన్ని ధ్వంసం చేసిన ఉదంతం పోలీస్ శాఖతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ ప్రణీత్ రావు అంటోడు ఏముందండి, వాడు ఏం చెప్తా పని చేస్తాడు. వానికి కావాల్సింది ఇస్తారు, వానికి ఇల్లు పైసలో ఇంకోటో అరే చెయ్యిరా అంటే అది చేస్తాడు. ప్రణీత్ రావుని పట్టుకొని తన్నంగానే అయిపోదు. ప్రణీత్ రావు చెప్పే పేర్లేంది, ప్రణీత్ రావుతో ఎవడు చేయించిండు, వాడిపైన ఎవడున్నాడు, వాడిపైన ఎవడున్నా తేలాల, వాళ్ళని తీసుకుపోయి లోపలేయాల. ఇది ఎంత దుర్మార్గం అసలు! ఈ దేశంలోనే ఒక దారుణమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు విషయంలో కూడా ఇట్లనే జరిగింది. ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కొనుగోలు కేసు విషయంలో కూడా కేసీఆర్ ఫోన్లు ట్యాప్ చేసే స్కెచ్ చేసిండు ఏం జరుగుతుందని. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆయన చర్యల వెనుక ఉద్దేశం ఏమిటన్నది అందరి మదిని తొలుస్తోంది. నిఘా పరిజ్ఞానాన్ని అనధికారిక చర్యలకు వినియోగించారా, లేకుంటే డేటాను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యంత ముఖ్యమైన వ్యక్తుల ఆదేశాలు లేకుండా ప్రణీత్ రావు డేటా ధ్వంసానికి పాల్పడే సాహసం చేయరని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నది. దీంతో అసలేం జరిగిందో, బాధ్యులెవరో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది జరగాలంటే ప్రణీత్ రావుపై కేసు పెట్టి విచారించాల్సి ఉంటుంది. ఆయన వాంగ్మూలం ఆధారంగా ఇందుకు పురిగొల్పిన వారిపైన కేసు పెట్టే అవకాశం ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ విమర్శలు. పోలీస్ శాఖలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అత్యంత కీలకమైంది. ఉమ్మడి రాష్ట్రం సమయం నుంచి తెలంగాణ ఎస్ఐబికి దేశంలోనే మంచి పేరున్నది. వామపక్ష తీవ్రవాదం ఉధృతంగా ఉన్న రోజుల్లో నిఘా విభాగంలో ప్రత్యేక ఉపవిభాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. మావోయిస్టుల కదలికలు, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు ఈ విభాగానికి అత్యాధునిక పరిజ్ఞానాన్ని సమకూర్చేవారు. గూఢచర్యానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం తయారు చేసినా దాన్ని ఎస్ఐబి సమకూర్చుకునేది. దీంతో మావోయిస్టులు సైతం అనేక సందర్భాల్లో ఈ విభాగాన్ని అమెరికా గూఢచార సంస్థ సిఐఏతో పోల్చారు. ఏది మన వ్యవస్థని. వామపక్ష తీవ్రవాదం రాష్ట్రంలో అవపాన దశకు చేరుకోవడంలో ఈ విభాగం పాత్ర ఎంతో ఉన్నది. ఇందులోనూ స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ SOT విభాగం కూడా ఇంకా కీలకమైంది. మావోయిస్టుల కదలికల సమాచారాన్ని ఈ విభాగం సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేకరిస్తూ ఉంటారు. ఈ పరిజ్ఞానాన్ని ప్రభుత్వాలు తమకు గిట్టని వారిపై ప్రయోగిస్తున్నారని అపవాదు ఉన్నది. తమ ఫోన్లను SIB సిబ్బంది ట్యాప్ చేస్తుంటారని అనేక మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు గతంలో బహిరంగంగానే విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనూ ప్రతిపక్ష నాయకుల మీద SIB ద్వారా నిఘా పెట్టించారనే ఆరోపణలు ఉన్నా ఇన్నాళ్లు ఆధారాలేవి దొరకలేదు. ఇప్పుడు ప్రణీత్ రావు SOTలో హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడం, డేటా చెరిపేయడం తీవ్ర కలకలం రేపినాయి. అధికారిక విధుల్లో భాగంగా నిఘా సమాచారం సేకరించి ఉంటే దాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంటుందనేది ప్రశ్న. అనధికారికంగా ఏదో చేసి ఉంటారని, అది బయటపడితే తమకు కష్టమనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రణీత్ రావు ధ్వంసం చేసిన సమాచారం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తుల ఆదేశాల మేరకే ఈ చర్యకు పాల్పడ్డారా అనే విషయాన్ని తేల్చేందుకు ప్రణీత్ రావు పైన కేసు పెట్టి విచారించాలని భావిస్తున్నారు. ఇంకా పెట్టుడు కానే ఉందా? సస్పెండ్ అయితే చేసినారు. దీని వెనకాల ప్రభాకర్ రావు ఆనాడు ఇంటెలిజెన్సా
దానికి ఇన్ఛార్జిగా ఉన్న చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు మొదటి ముద్దాయి, ఆ పైన ఉన్న కేసీఆర్, సంతోష్ రావు వీళ్ళు ప్రధానంగా చేసింది. ఇటు సంతోష్ రావు ట్యాప్ చేయించాలా, సమాచారం కేసీఆర్కి చేరవేయాలి. ఎవడెవడు ఎక్కడ పోతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇదే. హరీష్ రావు ఫోన్లు కూడా ట్యాప్ అయినాయట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారట. ఇక మీరు మనుషులరా బాబు మీరు, చీ 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 చీ.